నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 911 రోజులైందండి. ఈ రోజు 912వ రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కవిలాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 15వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయంలో అడుగుపెట్టే సందర్భంగా మనకున్న ఆనవాయితీ ప్రకారం ఈ నగారం మ్రోగిందనే పాటని పాడటం జరుగుతుందండి. నాగారం మ్రోగిందిగా భగవానుల, నాగారం మ్రోగిందిగా, నాగారం మ్రోగిందిగా భగవానుల, నాగారం మ్రోగిందిగా. నిగ నిగ మెరిసేటి నీల జ్యోతుల నడుమా, నిగ నిగ మెరిసేటి నీల జ్యోతుల నడుమా. సొగసుగా కొలువైన సహజాచల రాజయోగి నిగమాతీతము తెల్ప జ్ఞానయజ్ఞము చేయ. నాగారం మ్రోగిందిగా భగవానుల, నాగారం మ్రోగిందిగా. సనాతనము నుండియో గనుల చేతిలియు పరిపూర్ణ గురు బోధనో. సనాతనము నుండియో గనుల చేతిలియు పరిపూర్ణ గురు బోధను. విని కన్నా వారలకు విశదమయ్యే రీతి, విని కన్నా వారలకు విశదమయ్యే రీతి. మునువున్న పాశముల విడుదలయ్యే పాతి
తను మాన తన భ్రాంతి తగులా నివ్వని గురుని నాగార మ్రోగిందిగా భగవానుల నాగార మ్రోగిందిగా దయతోటి ఈ బోధను నియతిగా గూర్చి ద్వయదోషముల పాపను దయతోటి ఈ బోధను నియతిగా గూర్చి ద్వయదోషముల పాపను అయమెట్లు హయమగును భయమట్లు నయమగును అయమెట్లు హయమగును భయమట్లు నయమగును కాయపు ఘన గుర్తు దేనిలో కల్లగును కాయముగా మాయ అమూలము జేయ నాగార మ్రోగిందిగా భగవానుల నాగార మ్రోగిందిగా నారాయణుండాదిగా ఈధరనందు నరునికి గురి నిల్పగా నారాయణుండాదిగా ఈధరనందు నరునికి గురి నిల్పగా నారాయణ పురవాసుండు దీక్షితుని నారాయణ సుతుడు కృష్ణాదేశిక వరుణి నారాయణాద్రి సామీప్య సహజాచెలుని నాగార మ్రోగిందిగా భగవానుల నాగార మ్రోగిందిగా మరుగులేని మరుగును మరిగించోటకు అరుదించి అవధోతగా మరుగులేని మరుగును మరిగించుటకు అరుదించే అవధోతగా తరుగు తలపులు లేని తలపాల మునిరత్న తరుగు తలపులు లేని తలపాల మునిరత్న చరణాద్వయమును నిరతము హృత్పీఠమున దాచి పూజారి వెంకటేశు గీత జ్ఞానాయజ్ఞ నాగార మ్రోగిందిగా భగవానుల నాగార మ్రోగిందిగా నిగనిగ మెరిసేటి నీల జ్యోతుల నడుమా సొగసుగా కొలువైన సహజ నీల జ్యోతుల నడుమా సొగసుగా కొలువైన సహజాచల రాజయోగి నిగమాతీతము తెల్ప జ్ఞానయజ్ఞము చేయ నాగార మ్రోగిందిగా భగవానులా నాగార మ్రోగిందిగా గురుగాని కార్యక్రమం ఆరంభించుకోరుతున్నారండి. సర్వము గురువుమయము సర్వము గురువుమయము భవరోగ వైద్యుడతడని తెలియుము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము మూగవాణి మాటను ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞము
2021 పౌష్య పౌర్ణమిన ప్రారంభమైందండి. 2021 అంటే ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయినట్టుంది. 22, 23 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో ఉన్నాం. 2021 పౌష్య పౌర్ణమికి ప్రారంభమైనటువంటి ఈ యొక్క జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞం 2023 గురు పౌర్ణమికి అంటే 911వ రోజు 2023 ఆగస్టు 31 చివరి రోజున మరి 15 అధ్యాయాలకు సంబంధించినటువంటి శ్రీమద్ భగవద్గీత సారాంశం పూర్తయింది నిన్నటి రోజు గురు పౌర్ణమి రోజుకి. ఈరోజు 912వ రోజు 2023 సెప్టెంబర్ 1వ తేదీన 14, 15, 16 కృష్ణ ప్రభువుల కంద పద్యాలతో ప్రారంభమవుతుంది. ఇది ఈరోజు సద్గురుని స్థుతి, భగవద్గీతలోనూ సద్గురుని స్థుతి, అధ్యాయం ప్రారంభానికి సద్గురుని స్థుతి, కృష్ణ ప్రభువుల కంద పద్యంలో కూడా సద్గురుని స్థుతి. ఇక్కడ కలిసి రావడం అనేది సద్గురు నిర్ణయం అండి. ఆ రోజు 2021 పౌష్య పౌర్ణమిలో ప్రారంభమైన రోజు ఏం చెప్పబడిందంటే ప్రవేశికలో పంచజన్యాలు చెప్పబడింది ఈ విషయం. ప్రతి ఇంట ప్రతి వారి వెంట చెవుల పంటగా శ్రీమద్ భాగవత కృష్ణ దేశిక ప్రభువుల కందార్థాలను కంద పద్యాలను వెంట తీసుకుని ప్రజలకు వినిపించడానికి గీతామాత నిర్ణయించుకోవడం మరి నా అదృష్టంగా భావించినట్లు ప్రవేశికలో చెప్పబడింది. మరి ఆ కళలు సాకారమైన రోజు నిన్నటి రోజు గురు పౌర్ణమి రోజు. నిన్న పూర్తయినటువంటి ఆ సందేశాన్ని అందరూ పుణికిపుచ్చుకోవాలంటే, ప్రపంచంలో ఉండే ప్రతి మానవుడు దాన్ని అంది పొందాలంటే దైవీ సంపద కలిగి ఉంటేనే, లేకపోతే కుదరదు అని చెప్పేటువంటి దైవ అసుర సంపత్ విభాగ యోగాన్ని ప్రారంభించే ముందుగా కృష్ణ ప్రభువుల ఈ యొక్క 14, 15, 16 కంద పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కేరుచు మేము వినుమని నేను సారెకు మీ చుట్టూ తిరిగి సన్నుతి చేసే తోరపు బోధకు మూలం వైరెవ్వరో వారిని దళతి వరుసను తింతున్. ఈ క్షితి శివరామ వయ దీక్షితులకు బోధ చేసి దిద్దిన సౌమ్యౌ దక్షుని శ్రీధరమూర్తిని నిక్షేపముగా దలంచి నీ విను తింతున్. దక్షిణామూర్తి అనదగు ఈ క్షితి శివరామ నామ దీక్షితులనుచున్ వీక్షింతురార్యుల తనికపేక్షను దండములు వ్యక్తి ప్రేమను తింతున్. చూసారా? 14, 15, 16 ఈ కందపద్యాలతో సద్గురు స్థుతి కృష్ణ ప్రభువులు చేసే రోజునే మీరు నగారా మోగించడం, ఆ నగారా తర్వాత జ్ఞానేశ్వరి కూడా సద్గురు స్థుతి చేయడం, ఇవన్నీ కూడా మరి 3 ఒకేసారి కలిసి రావడం అనేది ఇది సద్గురు నిర్ణయం కాకపోతే మన చేతిలో ఏముంది చెప్పండి. చూడండి, కేరుచు అంటే నేను ఇందాక 13వ కంద పద్యంలో అడిగాను కదండి, సకల కార్య ప్రయత్న జనకమయ్యేటువంటిది జన్మకు సంబంధించినటువంటి అబద్ధపు గుర్తుని, ఈ యొక్క జన్య జనక సంబంధమైనటువంటి ద్వంద్వమైన గుర్తుని బట్టి స్పష్టంగా ఇది పెరికేస్తుంది. దీన్ని వినండి, దీన్ని వినండి, దీన్ని వినండి అని చెప్తున్నాను కదా. కేవలం
ఇది కృష్ణ భట్టు పని కాదు. ఉమ్, ఎంతో మంది సద్గురుమూర్తులు దక్షిణామూర్తి స్వరూపులు నా వరకు చెప్పబట్టే నేను చెబుతున్నానని రచయిత అడుగుతున్నాడు. ఉమ్, మిమ్మల్ని 13 పద్యాలకు ముందు నుంచి కూడా ప్రారంభం నుంచి ఇవి కలకందాలు, ఇది మాట లేనట్టి బయలుని తెలియజేస్తాయి. నేను వేదం చదివి రాయలేదు, గురు సూచనతోనే ఈ పద్యాలన్నీ రాశాను. దీన్ని ప్రత్యక్ష శ్రోతలు ప్రత్యక్ష ప్రమాణంగా చూడగలుగుతారు. ఉమ్, ప్రతిష్టకు పోయే వాళ్ళు దీన్ని చూడలేరు. అవును. అట్లా ప్రత్యక్ష శ్రోతలు నన్ను దిద్దండి, ఉమ్, పూర్తిగా విని దిద్దండి. ఉమ్, ఇది స్వచ్ఛమైన పద్యాలని ఎంతో మంది ఆశ్చర్యాన్ని వెలిబుచ్చుతారు. ఎందుకంటే మిగతా బోధల్లాగా ఇది చిక్కులుండే బోధ కాదు, మిగతా బోధల్లో ఉండే చిక్కులను ఇది తొలగిస్తుంది అనేది మనకు 13 కంద పద్యాల సారాంశం. 14 నుంచి అయ్యా 13 పద్యాల ద్వారా నేను మిమ్మల్ని వినమని ప్రార్థిస్తున్నటువంటి ఈ బోధ ఇప్పుడు ఈ రోజు నేను చెబుతున్నది కాదు. ఉమ్, చూడండి, భగవద్గీతలో 3 అధ్యాయాలు పూర్తయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఇదే మాట చెప్తాడు. ఉమ్, నాయన, ఇప్పుడు మీకు చెప్పబడతా ఉండేటువంటి ఈ ప్రబోధ ద్వాపరయుగానికి సంబంధించింది మాత్రమే కాదు నాయన. ఉమ్, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఉమ్, ఈ బ్రహ్మ విద్యను పరిపూర్ణ ప్రబోధను నేను ముందుగా ఎవరికి చెప్పాను? దక్షిణామూర్తి నుంచి గ్రహించి సూర్యుడికి చెప్పాను నాయన. ఉమ్, సూర్యుడి నుంచి యాజ్ఞవల్కి, జనక మహారాజు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు. ఆ, శ్రీకృష్ణుడు తర్వాత ఎవరు అనే విషయాన్ని కూడా ఈ రోజు మనకు కృష్ణ ప్రభువులే తెలియజేస్తారు. ఆ, చూడండి, మిమ్మల్ని వినమని సారిసారికి ఎందుకు మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని సన్నుతి అంటే మిమ్మల్ని ఎందుకు పొగుడుతున్నాను తెలుసా? ఉమ్, మానవ జన్మలో ఈ బోధ నేర్చుకోవడానికి ఉద్యుక్తులైన వాళ్ళు జన్మరహితులేనండి. ఉమ్, కాబట్టి తోరపు బోధ, ములుగుచ్చ సందులేని దాన్ని తెలియజేసే బోధ. ఉమ్, ఈ తోరపు బోధకు ఎవరు మూలము వారిని మీకు వరుస పెట్టి చెప్పేస్తానండి. ఉమ్, వరుస పెట్టి చెప్పి వాళ్లకు ముందుగా నేను నమస్కారం చేసి ఆ తర్వాతనే మనం ప్రబోధ తెలుసుకోవాలి. ఉమ్, చూడండి, ఇది 15 అధ్యాయాల సారాంశం పూర్తయిన తర్వాత జరుగుతా ఉంది. ఆ, అది కృష్ణ ప్రభువుల ద్వారా జరుగుతా ఉంది. అదే. చూడండి, నంబర్ 1 ముందుగా శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము అని అంటారండి. ఈ యొక్క ఛానల్ పేరు కుడుపు నాగేశ్వరరావు గారు పెట్టుకున్నారండి. ఉమ్, ఈ క్షితి ఈ ప్రపంచంలో ఆ, దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శివరామ దీక్షితులకు, ఉమ్, బాగా గమనించండి, దక్షిణామూర్తి స్వరూపుడైన శివరామ దీక్షితులకు బోధ చేసి దిద్దినటువంటి ఆయన పేరు శ్రీధరులు. ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మకు కొన్ని రాష్ట్రాల్లో శ్రీధరుడుగా కొలుస్తారండి. ఉమ్, కొన్ని రాష్ట్రాల్లో గురువాయూరప్ప అంటారు కేరళలో, ఉమ్, కొన్ని రాష్ట్రాల్లో విఠోబా అంటారు, ఉమ్, కొన్ని రాష్ట్రాల్లో జగన్నాథ్ అంటారు, ఉమ్, పూరి. ఉమ్, ఇట్లా మహారాష్ట్రలో ఇంకేదో పిలుస్తారు, విఠల్ పాండురంగ అంటారు కొన్ని చోట్ల. అవునండి. అందులో శ్రీకృష్ణ పరమాత్మే దక్షిణామూర్తి అండి. ఉమ్, ఆ పేర్లలో మీరు ఏ రాష్ట్రంలో ఆయన ఏ విధంగా కొలుస్తారో మీరు ఒకసారి చూసినట్లయితే ఒక రాష్ట్రంలో ఆయనకు ఒక పేరు ఉంటుంది. ఉమ్, చిత్తూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి అనేది ఆయనే. ఉమ్, భద్రాచలంలో రామదాస్ అనేది కృష్ణ పరమాత్మే. అదే. ఇట్లా భద్రాచలంలో రామదాసు, శ్రీకృష్ణ పరమాత్మ, దక్షిణామూర్తి ఒకటేనని భద్రాద్యంకితం అనే ఒక అధ్యాయం రాశారు కృష్ణ ప్రభువులైన. ఉమ్, ఇట్లా ఈ భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దక్షిణామూర్తియే. ఆయనే ఈ యొక్క దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శివరామ దీక్షితుల వారు. ఉమ్, ఆయనకు బోధ చేసి దిద్దినటువంటి సాందీపని అంతటి వారు ఆ యొక్క శివరామ దీక్షితుల గురువు అయినటువంటి శ్రీధరమూర్తి. ఉమ్, ముందుగా మనం కృష్ణ పరమాత్మ గురువు సాందీపనికి నమస్కరించినట్లుగా దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శివరామ దీక్షితుల గురువు శ్రీధరమూర్తికి నేను ఆ యొక్క మూలధనాన్ని, అతి రహస్యమైనటువంటి దాన్ని బట్టబయలుగా చెప్పినటువంటి శివరామ దీక్షితులకు బోధించినటువంటి గురువుని ముందుగా నేను నమస్కరిస్తున్నాను. ఉమ్, ఇది 15 పద్యం సారాంశం అండి. ఉమ్, నెక్స్ట్ 16. ఇంకా సాక్షాత్తు దక్షిణామూర్తియే ఉమ్, శివరామ దీక్షితులు అని ప్రసిద్ధి పొందారండి వారు. ఉమ్, ఎవరు? శ్రీధరుల శిష్యుడు. వీళ్ళిద్దరు ఒకటేనండి. ఉమ్, అందుకని వీళ్ళిద్దరిని ఒకే రోజు తీసుకున్నానండి. ఆ,
గురు శిష్యులకు అభేదం అండి. ఈయన ఆయన, ఆయన ఈయన. అంతే. ఇప్పుడు భగవద్గీతలో అర్థం కాని విషయాలు తెలుసుకోవడానికి ఏందయ్యా నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు, మీ గురువు గారిని పిలువు అని అడుగుతామా? లేదు, గురువు చెప్పింది శిష్యుడు చెప్తాడు అంతే. అంతే, గురువు చెప్పింది శిష్యుడు చెప్తాడు. ఆయన అంటే వాళ్ళిద్దరు ఒకటే. అందుకని ఆయన దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి శ్రీధర స్వామి అయినా శివరామ దీక్షితుడైనా ఇద్దరు దక్షిణామూర్తి స్వరూపమే. అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి తత్వమేను. కాబట్టి దక్షిణామూర్తిగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ప్రపంచంలో శివరామ దీక్షిత సాంప్రదాయం అనే ఒక సిద్ధాంతాన్ని నెలకొల్పినటువంటి ఆ యొక్క శివరామ దీక్షితులకు నేను అపేక్షను ఎంతో ప్రేమతో, అనన్య భక్తితో, అనన్య సద్గురు భక్తితో నమస్కారం పెట్టి వారికి నా యొక్క నమస్సులు నన్ను నేను పూర్తిగా అర్పించుకుంటున్నాను అని మరి రచయిత కృష్ణ ప్రభువులు తెలియజేశారండి. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ఇంకొక గురు శిష్యుల్ని తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. జ్ఞాన యజ్ఞం 2వ భాగంలో దైవాసుర సంపత్ విభాగ యోగము ప్రారంభం. నేను దీనికి ముందుగా 15వ అధ్యాయాన్ని గురించిన కొన్ని స్థితి వాక్యాలునే వాటిని కంప్లీట్ చేసి ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తాను. ఇక్కడ మనకు ఇంతవరకు 20 నిమిషాలుగా జరిగినటువంటి 20 నిమిషాలుగా జరిగినటువంటి అంశాల్లో కొన్ని సందేహాలు రావచ్చు. పౌష్య పౌర్ణమి 2021లో ప్రారంభమైంది, గురు పౌర్ణమి 2023లో పూర్తయింది అన్నారు కదా. మళ్ళీ 1116 ఎపిసోడ్లకు అవుతుందంటున్నారు. 912 కదా ఈ రోజు అయింది. 1116 ఎపిసోడ్ల వరకు ఉంటుందని మళ్ళీ ఒక అధ్యాయం ప్రారంభిస్తున్నారు. ఏమిటి కథ అని మీరు అడగచ్చు. బ్రహ్మ విద్య ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లు తెలిసి లేనిది లేనట్లుగా తెలియబడాలంటే అంత ఈజీ కాదండి. అందుకని 15వ అధ్యాయానికి విషయం పూర్తయినప్పటికీ చెప్పడం పూర్తయింది. అది నేనని తెలియాలి కదా, దైవీ గుణం అవసరం. 24లో ఉంటే పరిపూర్ణ బోధ అసలు పూర్తిగా గోడ కొట్టిన సున్నం లాంటిదే. 24లోనే ఉంటే 25లో ఉంటేనే పరిపూర్ణ బోధ పట్ల కనీసం ఆసక్తి అయినా కలుగుతుంది. కాబట్టి ఈ 15 అధ్యాయాల సారాంశం పూర్తిగా పరిపూర్ణ ప్రబోధ పూర్తయినప్పటికీ అది పొందాలంటే మనకు దైవీ గుణములు అత్యవసరం. కాబట్టి దైవ అసుర సంపత్ విభాగ యోగం ప్రారంభమవుతుందండి. ఇప్పుడు దానికి ముందుగా దానికి ఉండే పేర్లు చెప్తాను. సుగుణ దుర్గుణ విభాగ యోగము, సుగుణ దుర్గుణ విభాగ యోగము, ఉజన దుర్జన విభాగ యోగము. అది సుగుణ దుర్గుణ దుర్జన సుగుణ దుర్గుణ విభాగం ఏం లేదండి. నాలో ఉండే రావణాసురుడికి నాలో ఉండే రాముడికి పోటీ. నాలో ఉండే రావణాసురుడు, నాలో ఉండేటువంటి రాముడు అండి. ఇద్దరు నాలోనే ఉండేది. ప్రారంభంలో నీకు 26 సుగుణాలు చెప్పబోతున్నారండి. దానికంటే ముందుగా మనకు 3 రోజులు పూర్తిగా ఈ యొక్క సద్గురు స్థితే ఉంటుంది. 3 రోజులు సద్గురు స్థితి ఉంటుంది. అందులో మొదట ఈరోజు 15 అంశాల గురించి చర్చిస్తానండి. సద్గురు 15 అంశాల గురించి చర్చిస్తాను. దానికంటే ముందుగా ఒకసారి 15వ అధ్యాయం జ్ఞానేశ్వరి చివర తీసుకోండి. 15వ అధ్యాయంలో జ్ఞానేశ్వరి భగవద్గీతల చివర చూడండి. నేను ఎక్కడున్నామంటే మనం అయ్యా నేను తెల్ల గులాబీ పుష్పంలాగా కనిపిస్తాను అని జ్ఞానేశ్వరి చెబుతున్నారు. మామూలుగా గులాబీ పువ్వు రంగురంగులతో తీసుకుంటారు కానీ తెల్ల గులాబీ ఎవరు ఇష్టపడరు. కానీ గులాబీ అన్న తర్వాత రంగుతో పని లేదు, అందులో ఉండే సారాంశంతో పని 9కి. ఆ విధంగా తెల్ల గులాబీలాగా ఏమీ లేనటువంటి ఏమీ కానటువంటి పరిపూర్ణ స్వరూపుడైనటువంటి సద్గురుమూర్తిని కూడా ఆయన దగ్గర విషయం ఏది ఉండదు. ఆయన శబ్దస్పర్శ రూపరసగంధాలకు తగలడు కాబట్టి తెల్ల గులాబీ. మరి భ్రమరముల వలె రసజ్ఞులైన వారు మాత్రం మరి నన్ను చూసి నా ప్రబోధ చూసి ఆ 9 ఎట్లాగైతే ఆస్వాదించి మత్తిలి సంతోషంగా వెళ్తాయో మరి తెల్ల గులాబీ వంటి వైట్ పేపర్ లాగా ఏమీ లేనటువంటి ఏమీ కానటువంటి ఏమని అనరాని తత్వజ్ఞుడైనటువంటి నా ప్రబోధను మరి అంతటి వారే వచ్చి స్వీకరించగలరు, ఇష్టానుసారంగా వాటిని దోచుకొనగలరు. ఇందువలన
చూడండి, ప్రమాణం అనే మచ్చురాతిపై సరిగ్గా ఉండే సిద్ధాంతాన్ని మీరు స్వీకరించండి. వ్యాపారస్తుల్ని నమ్మబోకండి. గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారక. శిష్యుల ధనాన్ని హరింపజేసేటువంటి, సెదులు తిన్నట్టు శిష్యుల ధనాన్ని తినేసేటటువంటి గురువుల్ని నమ్మబోకండి. సెదులు తిన్నట్టుగా గురువుల ధనాన్ని దోచుకునే శిష్యులను కూడా చేర్చబోకండి. ఈ విధంగా చూడండి, ఇట్లా చేసినప్పుడు ఏ మాత్రం ఏదైనా పరవడింది ఏదైనా ఉంటే అది నా దగ్గరనే ఉండనివ్వండి. ఇప్పుడు నేను చెప్పాను మీకు 2 విషయాలు. అది అదే ఎవరి దరి చేరకూడదో చెప్పాను. ఇది శాస్త్రంలో ఉందండి. ఎందుకంటే సామాన్యులు వ్యాపారస్తుల చెంత పోకుండా ఉండాలంటే ఇది కూడా చెప్పాలండి. నేను ఏదైనా మీకు చెడు పలుకుంటే దాన్ని నా దగ్గరే పెట్టేయండి. నా దగ్గర ఉండే మంచిని మాత్రమే మీరు స్వీకరించండి. అదే పద్ధతి. ఎందుకంటే నేను సరైన బుద్ధి లేకుండా ఉండేటువంటి పూజారి వెంకటేశంగా మాట్లాడుతూ ఉండేటువంటి ఒక బాలుడు మాత్రమే. బాలకుడు అజ్ఞాని అయినప్పటికీ కూడా మీరు మాత్రం నేరుగా సద్గురుమూర్తి యొక్క ఆ విశేషాంశాలని, గులాబీలో నుంచి ఎట్లాగైతే పువ్వును పక్కన పెట్టి వాసన ఆ యొక్క తేనెను మాత్రం అది స్వీకరిస్తుందో, ఆ విధంగా పూజారి వెంకటేశ్వర దేహం నుంచి పలికినటువంటి పలుకుల్లో గురువాక్యాన్ని మీరు నేరుగా తీసుకోండి. ఈ బాలుని అజ్ఞానాన్ని పక్కన పెట్టండి. అజ్ఞానంతో పలికిన పలుకులేమన్నా ఉంటే వాడి దగ్గరే వదిలేయండి. కాబట్టి ఎంత అజ్ఞాని అయినప్పటికీ నేను మాతాపితరులు, చిన్న బిడ్డ పుట్టిన వెంటనే తల్లులు, తండ్రులు, తాతలు, ఇతరులు అతని నవ్వును చూసి ఎట్లా ముద్దు పెట్టుకుని అతన్ని ఆస్వాదిస్తారో, అతనితో ఎలా ఆడుకుంటారో, అతనిలో ఉండే చెడు భావాన్ని ఎవరన్నా చూస్తారా చిన్నప్పుడు? లేదు. అతను ఎంత చెడ్డవాడో మంచివాడో అవన్నీ ఆలోచించరు అనమాట. అదే విధంగా పూజారి వెంకటేశ్వరం ఇన్ని రోజులు పలికిన పలుకుల్లో కూడా అతను బాల్య చాపల్యం వల్ల ఏదైనా తప్పులు పలుకుంటే అవన్నీ అతనికే వదిలిపెట్టండి. ఆ బాలకుని నోట్లో నుంచి వచ్చినటువంటి సద్గురు పలుకులను మాత్రమే మీరు స్వీకరించండి. ఎందుకంటే శ్రోతలందరూ కూడా మహాత్ములైనటువంటి వారు, నాకు మాతృస్థానం వంటి వారు. ఆ శ్రోతల్లో ఒకరే విద్యాసాగర్ రావు గారు కూడాను, ఈ కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా శ్రోతల్లో ఒకరుగానే వచ్చారు. ఈ పూజారి వెంకటేశాన్ని పిలిచి ఈ యొక్క జ్ఞాన యజ్ఞంలో నేర్చుకోమని జ్ఞాన యజ్ఞం అనేటువంటి బడిలో నన్ను విడిచిపెట్టి వెళ్ళారు. మిమ్మల్ని నేను కలుసుకునేటప్పుడు అప్పుడే అతి గారాభంగా నన్ను చూశారు. ఈ రోజు కూడా నన్ను ఆ బాలుడి కిందనే జమ కట్టండి. సద్గురు వాక్యాన్ని మీరు నేరుగా తీసుకుని కృతకృత్యులవ్వండి. ఈ గీతా గ్రంథాన్ని వ్యాఖ్యానించడానికి నాకు భగవద్గీత పైన ఉండేటువంటి అపారమైనటువంటి విశ్వాసము, ప్రేమ కూడా ఒక కారణం. ఇక ఈ విషయాన్ని జ్ఞానదేవుని విశ్వరూప సందర్శనం చేసినటువంటి జ్ఞానదేవుడు వాళ్ళ గురువు నివృత్తినాథుడిలోనే విశ్వరూప సందర్శనం చేశాడు. విశ్వరూప సందర్శనం అంటే ఏంటో మనం ఆ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఉన్న పరిపూర్ణములో విశ్వము లేనిదని సందర్శించుట. అదండి, అది పరిపూర్ణాన్ని చూడటమే. అంతేనండి. అట్లా నివృత్తినాథ తనయుడైనటువంటి జ్ఞానేశ్వరి మనకు దైవాసుర సంపత్ విభాగ యోగాన్ని మనకు తెలియజేయబోతున్నారండి. ముందుగా సద్గురుని స్థితి ఇవాళ 15 దృష్టాంతాలండి. సద్గురువు మనకు దేహంతో కనిపిస్తాడండి, కానీ అతను దేహి కాదు, విదేహి కాదండి. అతను దేహి కాదు, దేహము కాదండి. అతను చెప్పేటటువంటి ఈ యొక్క 15 అంశాలను మనం పరిశీలిస్తే ఈరోజు ఖచ్చితంగా అతను దేహం కాదని ఎప్పుడైతే నీకు అర్థమైందో నువ్వు కూడా పరిపూర్ణుడే అప్పుడు. అది గమనించండి. కానీ నెంబర్ 1 ఇది అక్కర్లేదండి. ముందుగా సద్గురు స్థితి శ్లోకం ప్రారంభం కావడానికి 3 రోజులు పడుతుంది. కుడుపూడి నాగేశ్వరరావు గారు కొంచెం సద్గురు స్థుతి ఈరోజు హెడ్డింగ్ అండి. చూడండి, మీరు అనుకోవచ్చు ఎందుకు మళ్ళీ మాకు చెప్తున్నారు అని. పూర్తయిందని కదా అంటున్నాం. 15 అధ్యాయాలకు భగవద్గీత సారాంశం ఇట్లే ఉంటుంది. పూర్తయిందన్నారు కదా, దానికి మళ్ళీ ప్రారంభించడానికి ఒక కారణం చెప్తాను చూడండి. ఇది శంకరులు, జగద్గురు ఆదిశంకరులు నాకు ఆదర్శం చెప్పడానికి. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. ముందు రోజు రాసుకున్నారు మీరు ఇది. అదేనండి. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానాం బోధయిష్యార్థం తత్వజ్ఞైః కల్పితం క్రమాత్.
చాలా మంది చెప్పొచ్చు నాకు సరిపోయిందండి 15 అధ్యాయాలే, నాకు వచ్చండి ఇంకా అవసరం లేదని చాలా మంది అడగొచ్చు. ఉమ్, లేదండి నాకు 702 శ్లోకాలు కంఠస్థం పెడితే కూడా ఏమీ తెలియదండి. ఉమ్, ఎందుకో తెలుసా? ఉమ్, శ్లోకాన్ని కంఠస్థం పెట్టడం, పద్యాన్ని బట్టి పట్టడం, తిరిగి చెప్పడం వేరు. ఉమ్, ఇంకొకరిని నేర్చుకోలేదే అని చాలా మంది బలంత పెడుతుండడం సభల్లో చాలా మంది, ఒక 100 మంది పైన చూసిన ఆయన ఉమ్, మైకి పట్టుకుండేది, ఈ పద్యం రాదా నీకు, ఈ లైన్ కూడా రాదా, ఈ శ్లోకం కూడా రాదా అని తిట్టేది. ఉమ్, నన్ను పద్యాన్ని చెప్పినంత మాత్రాన వచ్చినట్టు కాదండి. ఉమ్, ఆ సారాంశం సద్గురు స్వరూపం నేనని తెలిస్తేనే అంతవరకు వెతకతానే ఉంటాడు వాడు. ఉమ్, మనకు పైకట్ట మాట్లాడతాడు, వెతకతానే ఉంటాడు. ఉమ్, కాబట్టి అధ్యారోప అపవాద, లేని ప్రపంచాన్ని ఉన్నదనుకోవడం వల్ల వాడు నాకు తెలుసు అనుకుంటాడు. ఉమ్, బాగా గమనించండి. లేని ప్రపంచం ఉన్నదనుకో, లేదని చెప్పేసావు కదా నాకు తెలిసిపోయింది, అట్ట కాదయ్యా అది. ఉమ్, లేని ప్రపంచం ఉన్నదని అనుకోవడం వల్ల నిష్ప్రపంచం ప్రపంచతే, లేని ప్రపంచాన్ని ప్రపంచంగా నువ్వు భావించడం వల్ల ఉమ్, నీకు భగవద్గీత చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. ఆ, శిష్యానాం బోధయిష్యార్థం, శిష్యులుగా ఉండే వారికి బోధ పూర్తయిన తరువాత కూడా ఆ బోధను ఎలా జీర్ణించుకోవాలో మరి 3 అధ్యాయాల్లో చెప్పవలసిన అవసరం ఉందండి. ఉమ్, అందుకని మరో 3 అధ్యాయాలు 16, 17, 18 అధ్యాయాలు మిగిలి ఉన్నాయండి. ఉమ్, ఈ సర్వోపనిషత్తుల సారం కంప్లీట్ గా 1116 ఎపిసోడ్లకు పూర్తవుతుందండి. ఉమ్, అందులో ఈరోజు 912వ ఎపిసోడ్, ద్వితీయార్థంలో 15 సద్గురు స్థుతులు చూడండి. ఉమ్, గురువు ఎలాంటి వాడు అంటే ఇప్పుడు మీకు చెప్పినటువంటి శ్లోకం యొక్క సారాంశమే ప్రారంభిస్తున్నాడు జ్ఞానేశ్వరులు. ఉమ్, జగత్తు అనే భాసత్వమును నష్టమునర్చి, ఉమ్, భాసత్వము, భాష అంటే తోయుట, ఉమ్, భాసం అంటే తోచుట, ప్రపంచం ఉన్నట్లు తోస్తా ఉందండి. ఉమ్, అది ఎవరైతే ప్రపంచాన్ని భావిస్తున్నాడో వాడికి మాత్రమేనండి. ఉమ్, 15 అధ్యాయాల సారాంశంలో ప్రపంచం లేనిదని, ఉన్న పరిపూర్ణ ఉన్నదని రుజువైంది. అవునండి, నాకు తెలియాలి కదా, అంతేలేండి. ఆ అనుభూతి నాలో కలగాలి కదా. అవును. ఇది నంబర్ 1 చూడండి. ఉమ్, జగత్తు అనే భాసత్వమును నష్టమునర్చి అద్వైతమనే కమలమును వికసింపజేయునట్టి సాజన్మ సాకార సద్గురుమూర్తి అనే అద్భుత సూర్యుడు మనకు ఉదయించారండి. ఉమ్, నేను ఇతనికి అంటే నేనంటాను, ఈ జ్ఞానేశ్వరునికి ముందుగా నమస్కారం పెడుతున్నాను. ఉమ్, నంబర్ 1 పోలిక, సద్గురు పోలిక. ఉమ్, ఈ సద్గురు ఎలాంటి వాడంటే, ఉమ్, ఏ సూర్యుడు అజ్ఞానం అనే రాత్రిని పూర్తిగా అంతమొందించి, అంటే ఎరుకను పూర్తిగా రహితం చేసి, ఉమ్, జ్ఞానము మరియు అజ్ఞానం అనే ప్రకాశమును పూర్తిగా నాశనం చేసి, ఉమ్, పూర్తిగా అజ్ఞానాన్ని మాత్రమే అని చెప్తే మనకు అర్థం కాదని ఉమ్, జ్ఞానేశ్వరి స్టైల్ చూసుకోండి. ఉమ్, ఏ సూర్యుడు అంటే ఏ సాజన్మ సాకార సద్గురుమూర్తి ఉమ్, అజ్ఞానం అనే రాత్రిని అంతమొందించడం అంటే కేవలం అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞానాన్ని కలిగించేవాడు కాదు. ఉమ్, జ్ఞాన అజ్ఞానములనే ప్రకాశమును పూర్తిగా నాశనం చేసి, ఉమ్, పాపాన్ని రహితం చేసి పుణ్యాన్ని ఇచ్చేవాడు కాదండి సద్గురువు. ఉమ్, పాప పుణ్యాలను రహితము చేసి జన్మరాహిత్యాన్ని ప్రసాదించే ఏకైక సద్గురుమూర్తియే దక్షిణామూర్తి. ఆయనే సద్గురు, ఆయనే మీరండి. ఉమ్, మొట్టమొదటి దృష్టాంతం సద్గురువుకి, సాజన్మ సాకార సద్గురుమూర్తిని 15 దృష్టాంతాలతో ఈ రోజు స్తుతించుట. ఉమ్, అందులో మొదటిది జరుగుతా ఉంది ఇప్పుడు ఉమ్, చూడండి. ఎవరైతే జ్ఞాన అజ్ఞానములను పూర్తిగా అంటే జనన మరణములకు కారణమైన వస్తువుని పూర్తిగా నా నుంచి తీసివేస్తున్నాడో, ఆ, అటువంటి జ్ఞాని అయినటువంటి జ్ఞానాతీతునికి ఈరోజు నేను నమస్కరిస్తున్నాను. నంబర్ 1 ఉమ్, జ్ఞానులకు పురుషునికి ఆత్మబోధయనే శుభదినమును చూపిస్తారు. ఉమ్, మొదటి దృష్టాంతం అండి. ఉమ్, సద్గురువు చేసే పని ఏంటంటే జ్ఞానునికి మాత్రమే జ్ఞానాతీతాన్ని చూపిస్తారు. ఉమ్, అజ్ఞానికి చూపించగలరా? లేదు. అజ్ఞాని నాకేం వస్తుంది అని అడిగేవాడు. ఉమ్, పరిపూర్ణం తెలుసుకోవడం వల్ల నాకేమిటి ఉపయోగం అనేవాడు అజ్ఞాని అండి. ఉమ్, నేను జన్మరహితం మాత్రమే తెలుసుకోవాలా, జ్ఞానం నాకు అవసరం లేదు, జ్ఞానాతీతమే కావాలి అనేటువంటి వాడు 25 అండి. ఉమ్, అందులో నేను కూడా ఉన్నానండి.
ఉమ్, పూజారి వెంకటేశం కూడా 25కి సంబంధించిన వాడేనండి. ఉమ్, ఇందులో ఏం అనుమానం లేదండి. ఉమ్, ఇది మొదటిది. ఉమ్, అంటే మనము శిష్యుడు అనేవాడు 25ని అపరోక్షత చెంది సృష్టికర్తగా సద్గురువు దగ్గర పోయి తల వంచితే ఉమ్, ఆయన జన్మకారకమైన బీజాన్ని వేపించి పంపించేస్తారండి. ఉమ్, చూడండి, సాజన్మ సాకార సద్గురువుకి మామూలు గురువుకి తేడా చెప్తాను చూడండి. ఉమ్, సృష్టికి సంబంధించినటువంటి, సృష్టికి కారణమైనటువంటి, సృష్టికర్త అయినటువంటి అపరోక్షం చేసి అది నువ్వేనని చెప్పి ఆయన గురువు అనుకుంటే, ఉమ్, సృష్టికర్త లేడు, సృష్టికి మూలము లేదు, నువ్వే సద్గురువు, నువ్వే దక్షిణామూర్తివి, నువ్వే పరిపూర్ణుడివి అని చెప్పి ఆయన సద్గురువు అండి. ఉమ్, ఇది నంబర్ 1 అండి. ఆ, నంబర్ 2, ఉమ్, నెక్స్ట్ రెండోది చెప్తాను ఇప్పుడు. ఉమ్, రెండో పాయింట్. మొదటి పాయింట్ క్లియరా? క్లియర్ అండి. ఆ, రెండో పాయింట్ చూసుకోండి. ఏది తెలియడం వలన, ఉమ్, బాగా గమనించండి, ఏది తెలియడం వలన ఆ, నాలో శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధము లేనిది తెలిసిపోతుందో, ఉమ్, పట్టుకోండి. తెలియటం వలన శబ్దరూపాలు. ఓకే. ఉమ్, ఏది తెలియడం వలన ఉమ్, నా శరీరంలో ఉండే సంచిత ఆగామి ప్రారంధానికి సంబంధించినటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినటువంటి జన్మలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఉమ్, దాని నుంచి నాకు విముక్తి కలుగుతుందో ఉమ్, అది తెలిపిన ఆయన సద్గురు అండి. ఉమ్, రెండైపోయిందండి. జీవముక్తి. ఓకే. ఉమ్, రెండైంది. ఉమ్, మీరు ఒక్కొక్క పాయింట్ కంప్లీట్ అయినప్పుడు 15 పాయింట్లకి చెప్తూ ఉంటాను. అర్థం కాకపోతే వెంటనే అడగండి, మళ్ళీ చెప్తాదండి. ఫస్ట్ పాయింట్ ఒకసారి చెప్పండి గురుగారు. ఇదేది నాకు ఉపయోగం. ఫస్ట్ పాయింట్ మీరు చెప్పండి. ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ, జ్ఞానికి జ్ఞానాతీతాన్ని సందర్శింపజేసేటువంటి వాడు సద్గురువు. జ్ఞానాతీతం. ఓకేనండి. ఆ, అజ్ఞానికి ఉపయోగం లేదు అది. ఓకే. ఆ, జ్ఞానము అజ్ఞానము ఒకటేనండి. ఉమ్, అజ్ఞాని జ్ఞాన స్థాయికి చెందినప్పుడు అతనిని సద్గురుమూర్తి పరిపూర్ణ సూచనతో అతనికి జన్మరహితాన్ని సూచన చేయగలడు. ఉమ్, అప్పుడు ఏం జరుగుతుంది? నంబర్ 2, ఉమ్, శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించినటువంటి సంచిత ఆగామి ప్రారంధాలకు సంబంధించినటువంటి జనన మరణాలకు సంబంధించినటువంటి గుర్తు పూర్తిగా తొలగిపోతుంది. ఉమ్, ఇది 2 పాయింట్లు. ఉమ్. క్లియరా? 3వ పాయింట్కి వెళ్దామా? వెళ్దాం గురుగారు. ఫస్ట్ పాయింట్ లో నాకు కొంచెం ఇది ఉంది గురుగారు. ఎట్లా అంటే, ఉన్న సత్యం అనే పరిపూర్ణంలో లేని మాయ అనే అబద్ధం గుర్తు లేదని తెలుసుకోవడం అనే పదంలో ఇక్కడ జ్ఞానం అనేది వస్తుంది కదా పరిపూర్ణంలో. సత్యం అనేది పరిపూర్ణంలో జ్ఞానం రాదండి. ఉన్న సత్యము అనే పరిపూర్ణంలో లేని మాయ అనే అబద్ధం గుర్తు లేదని తెలుసుకోవటం. అవునండి. అంటే పరిపూర్ణంలో మీరు చెప్పేటువంటి జ్ఞానం మాయండి. చూపిస్తాను ఇప్పుడు. సత్యాసత్యాలకి అతీతమైందంటారా? చూపిస్తాను. నేను అనేది మీకు చూపిస్తాను అంతే. ఉమ్, చూపించేదే 16వ అధ్యాయం నుంచి మీకు చూపించడమే, చెప్పేది లేదు. ఇంకా చూపించేదే నేరుగా అంతే. ఉమ్, ఇప్పుడే చూపిస్తా చూడండి. ఉమ్, మీరు రాత్రి గాఢంగా నిద్రపోయినప్పుడు ఉమ్, మీరు జ్ఞానే అజ్ఞానే? రెండు కాదు. అదే పరిపూర్ణం. నువ్వే ఇప్పుడు మాట్లాడుతున్నావా లేదా? ఉమ్, ఇప్పుడు మాత్రం నీకు నేను మాటతో దాన్ని ఎలా చెప్పగలుగుతాను? అది నువ్వే నాయన. ఆ, ఇప్పుడు చూడండి. ఓకే. అంతే. అదేనండి. ఏమని ఎనరాని తత్వమది, పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుకగానిదది. అంతే. ఓకే. ఇంకా 20 నిమిషాలు ఉంది, మనకేం ఇబ్బంది లేదు. 2 పాయింట్లే పూర్తయింది. 3వ పాయింట్ నిద్రలో కూడా పరిపూర్ణం ఉందని చెప్పలేంగా. చెప్పమని నేను ఏడు అడిగినాను? నువ్వు పరిపూర్ణుడే నిద్రలో అంటున్నా. నేను నిద్రపోయినప్పుడు అని చెప్పలేదు కదండి. అదేనండి. నువ్వు గాఢంగా నిద్రపోయినప్పుడు నువ్వు పరిపూర్ణుడివే అని చెప్తున్నా. నువ్వే కదా ఇప్పుడు మాట్లాడుతూ ఉండేదని కూడా అడుగుతున్నా. అదేనండి. అదేనండి. అప్పుడు వెళ్ళి మీరు గాఢ నిద్రలో నుంచి నిద్ర మేలుకోకుండా నాకు ఫోన్ చేసి
ఏమండి పరిపూర్ణం కనపడలేదని చెప్పండి, ఆ, అప్పుడు చెప్తా ఆన్సర్. ఆ, చెప్తే అది ఎరికే కదా. అంతేనండి. కాబట్టి గాఢ నిద్ర అనేది సూచన మాత్రమేనండి, మీరే వెళ్ళాలి, నేను రాలేనండి అడిగి. అదేనండి. అది ఊరికే ఒక సూచన అంతేనండి. అది గాఢ నిద్ర వలెను అనిపించు, అది అచల పరిపూర్ణము. సర్వశ్రోతలారా, సద్గురు భక్త జనులారా, ఇది సాజన్మ సాకార సద్గురుమూర్తితో నేరుగా తెలుసుకునే విషయమేనండి. కాబట్టి నంబర్ 1, జ్ఞానికి జ్ఞానాతీతాన్ని సందర్శింపజేసే సద్గురుమూర్తికి నమస్కారం. నంబర్ 2, శబ్దస్పర్శ రూపరసగంధాలకు జన్మ కర్మ వాసనలకు పూర్తిగా వెలుగు సూర్యుడు అయినటువంటి సద్గురుమూర్తికి నమస్కారం. నంబర్ 3, 20 నిమిషాలకు మనం ఇంత ఇది కంప్లీట్ చేద్దాం. చూడండి, 3వ దానికి వెళ్దామా అయ్యా? అలా గురుగారు. భేద భావనను పూర్తిగా నశింపజేస్తున్న సద్గురుమూర్తికి నమస్కారం. నంబర్ 3 మీకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఆ ప్రశ్న అట్టే పెట్టండి, ఏం ఇబ్బంది లేదు. 3వ పాయింట్ చూసుకోండి, నేను వేరు నువ్వు వేరు నా పరిపూర్ణంలా లేదండి, లేదు. అది చూడండి, భేద భావన అనేది ఎట్లాంటిది తెలుసా? నదికి ఇరుపక్కలా ఉండే శబ్దాలు లాంటివి. ఇప్పుడు నేను చెప్తే నువ్వు తెలుసుకోవాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు మీరు పరిపూర్ణాన్ని. మీ ఆసక్తికి నా జోహార్లు. అదే గురుగారు. కానీ నేను చెప్పడం వల్ల నీకు తెలియదయ్యా. భేద భావన అనే నదికి ఇరుపక్కలా ఉండే శబ్దములు అనే వలలో చిక్కుకుని ఉన్నారు ఇప్పుడు. పరస్పర వియోగము వలన ఉన్మాది అయి ఆక్రోశించడి బుద్ధి ఎలా ఉంది తెలుసా? ఇప్పుడు మీ బుద్ధి ఎట్టుంది చెప్పేదే. మీ బుద్ధి ఎలా ఉందంటే 3వ పాయింట్ లో మీ బుద్ధి మీకే తెలుసు, చూపిస్తాను చూడండి. చక్రవాక పక్షుల జంటకు పూర్ణ ఏకత్వం అనే లాభాన్ని ఆశిస్తున్నావండి ఇప్పుడు మీరు. సరిగ్గా జ్ఞానేశ్వరి చెప్పినట్లే మీరు ప్రవర్తిస్తున్నారండి. నేను అర్థం చెప్తాను. చక్రవాకం అంటే చెప్పేదే పక్షి. అవునండి, చంద్రుడు కాదు. చెప్తాను. అటువంటి పక్షి లేదండి, అది కవి సమయం. కేవలం జ్ఞానేశ్వరి కవి వర్ణిస్తున్నాడు అంతే. చక్రవాకం అనే పక్షుల జంట సూర్యుడి కిరణములను తాగి జీవిస్తాయట. సూర్యుడి దగ్గర పక్షి నిలవదయ్యా. పక్షి మాసి మడైపోతాండ, సూర్యుడు ఆడికి పోతానే మొత్తం మాడి మసి అయిపోతాండ్లా. అవును. పరిపూర్ణాన్ని తెలుసుకుంటానే నువ్వే లేదని తెలిసిపోవాలి కదయ్యా. మళ్ళీ పరిపూర్ణాన్ని గురించి ప్రశ్నించడానికి క్వశ్చన్ చేసేవాడు ఆడున్నాడు. ఇది అర్థం. మీ సందేహం నివృత్తి అవ్వాలి. చూసుకోండి, పరస్పర వియోగము వలన మీకు మాయను వదిలిపెట్టి అచల పరిపూర్ణాన్ని చూడమంటే మాయతోనే పరిపూర్ణాన్ని చూడాలని అడుగుతున్నారు. అంటే మీరే కాదండి, సగటు శ్రోత ఇదే అడిగేది. నాకు నేను లేకపోతే ఉండే పరిపూర్ణం నాకేమో. మణి గారు అడిగింది ఇది. సహజమూర్తి ఏ మణి, తమిళనాడు ఆటుకారు మణి. బోధంతా అయిపోయినాక ఆయన సరే ఆయన పోతాడు, మరుసటి రోజు వస్తాడు. మరుసటి రోజు వచ్చి, కాదు గురువు, నేను లేకపోతే ఉండేది పరిపూర్ణం అంటామని తెలుస్తా ఉంది, నేను లేకపోతే అది నాకేంటికండి అంటాడు. అది కరెక్ట్, అందరికీ వచ్చే ఉపాయమే. ఇప్పుడు మీరు దీన్ని చెప్పిన దాని ప్రకారం గురువు గారు ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు చెప్పేది నేను లేను, చుట్టూ ఉన్న ప్రపంచం లేదు, ఏమీ లేదు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. అక్కడ నేను లేదంటే నాగేశ్వర ప్రసాద్ స్థానం అక్కడ ఉంది. చెప్తున్నా చూడండి, నేను లేదు ప్రపంచం లేదంటే నాగేశ్వర ప్రసాద్ లేదని అర్థం. నేను అనేదానికి పురుషోత్తముడు అని అర్థం. నేను అనేది గాఢంగా నిద్రపోయేటప్పుడు నేను నాగేశ్వర ప్రసాద్ అనే గుర్తు నీకు లేదు కదా. లేదు. ఆ నేను ఉండేది నిజమని చెప్తా ఉండేది నేను. అందులో నేనే తనకి పూజారి వెంకటేశ్వర నాగేశ్వర ప్రసాద్ ఇద్దరే ఉన్నాడా. ఆ నేను ఏది గాఢ నిద్రలో ఏమని అనరాని నేను నువ్వే. ప్రూఫ్ ఏంటి? ఆ నువ్వే ఇప్పుడు మాట్లాడుతా ఉండేది ఎరుకతో. మాట్లాడుతా ఉండే ఎరుక లేనిది. ఎరుక రహితుడు నువ్వే దర్శనమూర్తి. నువ్వు ఉన్నావని నీకు తెలుస్తా ఉందా లేదా? తెలుస్తుంది. కానీ మాటతో మాట లేనట్టు బయలు నువ్వే అది. నేను మళ్ళీ పక్కన పోయే ప్రసక్తే లేదు, ఇంక నువ్వే. అంటే ఎరుకలోనే లేదని తెలియాలా? సరిపోయినా అది కృష్ణ ప్రభులు చూడు. ఎరుక అనే కళ మళ్ళీ అదే ఎరుక అనే కళలోనే మనం వచ్చినాము, ఎరుకతోనే మనం లేదని తెలుసుకోవాలయ్యా. ఎరుకతోనే లేదని తెలుసుకోవటమే పరిపూర్ణం అయిపోయింది. అదే జన్మరహితం తండ్రి.
అంతేనండి. అంతేనా దాని చంద్రరాశి? పరిపూర్ణ ఊరికే పేరు పెట్టాం అంతే, దట్స్ ఆల్. ఏమీ లేదు యాక్చువల్గా. ఏమి లేదు కాదు, నువ్వు ఉండవు గాఢ నిద్రలో నువ్వే ఇప్పుడు మాట్లాడుతున్నావు, కానీ ఎరుకతో దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడమే ఇక్కడ ఇబ్బంది. కాదది నీచే తెలియను లేదనకుము ఉన్నదదిగో సూత్రం. లేదనకుము ఉన్నదదిగో, నువ్వు గాఢ నిద్రలో నువ్వు పరిపూర్ణుడివే లేదనిలే, కానీ నే తెలిసి తినకు దాన్ని నీ విరిగేవా. నే తెలిసి తినే అంటే ఎరుకైపోద్ది నాయన. నువ్వు తెలుసుకునేది కాదది, నువ్వు అదే. మళ్ళీ చూడండి, రాసుకోండి. నువ్వు తెలుసుకునేది కాదు, నువ్వు అదే. ఓకే, అనుమానం పెట్టుకోబాకు. 3 పాయింట్లు పూర్తయినాయి. మళ్ళీ 3 రిపీట్ చేస్తున్నా. నేను డివైడ్ చేసుకున్నాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ 1116 ఎపిసోడ్లకి ఇది కంప్లీట్ అవుతుంది. నువ్వు పరిపూర్ణుడని నీకే రుజువు అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. మీకు 3 పాయింట్లు పూర్తయింది. జ్ఞానికి మాత్రమే జ్ఞానాతీతము సూచన గుణం అటువంటి సద్గురువుకి నమస్కారం. జన్మబంధం పూర్తిగా విడగొడుతున్నటువంటి సద్గురుమూర్తికి నమస్కారం. 3వ పాయింట్లో ద్వంద్వాన్ని రహితము చేస్తున్నటువంటి సద్గురుమూర్తికి నమస్కారం. 3 పాయింట్లు ఓవర్. నిన్ను ద్వంద్వరహితుడిగా చూపిస్తున్నాడు ఆయన. నిన్ను అంటే ఇన్కంబెంట్ సాధకుడిని ద్వంద్వరహితుడుగా పరిపూర్ణుడుగా చూపిస్తున్నాడు. పరిపూర్ణంలో ప్రపంచం లేదు చూడవయ్యా అని చూపిస్తున్నాడు. 3 పాయింట్లు ఓవర్. నంబర్ 4 చూడండి. ఆకాశమును దీపము ఇంటిని ప్రకాశింపజేయు రీతిని ప్రకాశింపజేస్తాడు. బాగా గమనించండి. ఆకాశమును ప్రకాశింపజేసేదానికి సూర్యుడు కావాలి. సూర్యుడిని ప్రకాశింపజేసేదానికి నువ్వేం కావాలి చెప్ప? ఇంకేం అవసరం? పరిపూర్ణుడు, నువ్వు పరిపూర్ణుడు అని చెప్పడానికి మరొక పరిపూర్ణుడు చెబుతున్నాడు. అది దాన్ని తెలుసుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు నాయన. నువ్వే పరిపూర్ణుడు తండ్రి. అలా తెలియజేసిన సద్గురుమూర్తికి నమస్కారం. నంబర్ 4. నంబర్ 5, ఆ సద్గురుమూర్తి నీలో తెలిసిన వెంటనే నీ భేద బుద్ధిని దొంగిలిస్తున్నాడు. లేక తెచిన నిన్ను నిజ గురు దోచుకొను సామూలముగా కాక ఇతరము తాను కోరగ గురుడు మరి కాదు. మనసా మేలుకో. సహజాచలాంజలి పాటలో ఇది ఉంది అనమాట. ఏమని? గురువు శిష్యుడిని దొంగిలించాలి. దేన్ని దొంగిలించాలి? జన్మ కారకమైన వస్తువుని గురువు శిష్యునిలో దొంగిలించాలి. ఎలా దొంగిలించాలి? భస్మాసురుడి భస్మ శక్తిని తన ప్రమేయం లేకుండా తనను భస్మం చేశాడా లేదా? భస్మాసురుడిని శివుడు ఏం చేశాడు? అంతే, తను చేపెట్టుకుని బూడిదైపోయాడు భస్మాసురుడు. సూచన అంతే. ఇది అన్నమాట 5వ పాయింట్. చూడండి, 5వ పాయింట్ ఏంటంటే, నీలో ఏ సద్గురువు ఉదయించుట తోటనే నీకు వెంటనే అంధకారము తొలగిపోయే జన్మ సంస్కారాలు సమూలంగా నాశనం అయిపోతుందో అటువంటి సద్గురుమూర్తికి నమస్కారం. అటువంటి సద్గురు యోగ మార్గంలో పోయినటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని రాజయోగ మార్గానికి ఎవరైతే మళ్లించారో అటువంటి దక్షిణామూర్తికి నమస్కారం. ఇప్పుడు మీరు యోగ మార్గంలో వెళ్లే ప్రయత్నం, సహజంగా చాలా మంది యోగం అంటే ఏదో వచ్చేది ఏదో అనుభవించేది అనుకుంటారు. యోగం అంటే ఉన్నదాన్ని తెలుసుకోవడం. అనన్యాశ్చింతయంతో మాం 6వ పాయింట్కి ఎగ్జాంపుల్ 22:9వ అధ్యాయం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇది మార్జాల కిషోర న్యాయం నాయన. మర్కట కిషోర న్యాయం అయిపోయింది. 912 రోజులు వింటున్నారు మీరు. పురుషోత్తమ ప్రాప్తిలో నువ్వే పురుషోత్తముడు తేలింది. కాబట్టి యోగ మార్గం కాదు, ఇది రాజయోగ మార్గం. అనన్య భక్తితో నీలోని సద్గురువుని నువ్వు పూజిస్తే, నువ్వు ఆరాధిస్తే నీ యోగము క్షేమము ఆయనే చూసుకుంటారు. ఇది రాజయోగ మార్గం. అటువంటి రాజయోగ మార్గంలో నన్ను పయనింపజేస్తున్న సద్గురుమూర్తికి నమస్కారం. 6 పాయింట్లు కంప్లీటెడ్. నంబర్ 7 చూడండి.
ఏ సూర్యుని యొక్క అంటే సూర్యుడు అంటే జ్ఞాన సూర్యుడు అండి. గుర్తుపెట్టుకోండి, దక్షిణామూర్తి నుండి శ్రీ మహావిష్ణువు గ్రహించినది, సూర్య భగవాను నుండి శ్రీ యాజ్ఞవల్కి తెలిసిన ఆ సూర్యుడు అండి ఈయన. ఈ సృష్టిని ప్రకాశింపజేసే సూర్యుడు కాదు. దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు ఏ సూర్యుడికి చెప్పాడో ఆ సూర్యుడే నీలో ఉండే సద్గురు. ఆ జ్ఞాన సూర్యుడు సాజన్మ సాకార సద్గురుమూర్తి. ఆయన వివేకమనే కిరణాలు నా దగ్గర స్పర్శించిన తోడనే జ్ఞానం పలాయనం చెంది జ్ఞానాతీతం అపరోక్షం అయిపోయింది తండ్రి. చూడండి, జ్ఞాన రూపేగు సూర్యకాంతమన నుండి తేజస్సు అనే అగ్ని కణములు బయటకు వచ్చి సంసారం అనే వనమును పూర్తిగా నాశనమునర్చింది. జనన మరణ సంసారాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ఆ జ్ఞాన సూర్యుడైనటువంటి సజన్మ సాకార సద్గురుమూర్తి నమస్కారం. నెంబర్ 7. నెక్స్ట్ నెంబర్ 8. చూడండి, సూర్యుడి కిరణం ఒకటే, మట్టి కుండ ఒకటే. అటువంటి సద్గురుమూర్తి కావూరు నాగేశ్వర ప్రసాద్లోనే మూర్తి భవించాడు. ఇప్పుడు ఆయనది దేహం, నాగేశ్వర ప్రసాద్ కాదు. నాగేశ్వర ప్రసాద్ అనేది ఉట్టి అబద్ధపు గుర్తే. నాగేశ్వర ప్రసాద్ తో దాన్ని తెలిసేదానికి వీలు కాదు. అదేనండి, కుదరదు. మీరే సద్గురు. గురువు లేకుండా ఏది కూడా మనకు రాదండి. కాదు, రైటే గాని గురువులో మనం అంతా లేదు. గురువులు మనల్లా ఉండం కదా గురువు గారు. అంటే ఉండేది గురువే, అప్పుడే దాన్ని గురువు అనాలి. ఇప్పుడు దీన్ని బట్టి గురువే మనలో ఉంటాడు కానీ గురువులో మనం ఉండం. రెండు ఒకటే కదా. ఓత పురోతం అంటారు దీన్ని. ఓకే, ఓత పురోతం అంటారండి దాన్ని. అదేలేండి. పువ్వులో వాసన ఉంది, వాసన బట్టి పువ్వు తెలుస్తుంది. అదేలేండి. పువ్వు తెలియడానికి ముక్కు కారణమా, వాసన కారణమా? వాసనే కారణం. వాసనే కారణం అయితే ముక్కు పని చేయకపోతే తెలియదు. అట్లా ద్వంద్వమే రహితమైపోతుంది సద్గురు స్పర్శతో, సద్గురు సూచనతోనే. అప్పుడు ఏమైతుందంటే నెంబర్ 8, కర్ణ కఠోరమైనటువంటి తన జ్ఞానం అనే ముడి పూర్తిగా వీడిపోతుంది. అష్టసిద్ధులు పడిపోతాయి, మహాసిద్ధులు ఎండమావుల్లాగా పడిపోతాయి. నేనేమి కోరేవాడు ఉండడండి ఆడ. అది 8వ పాయింట్. 9, అది ఎదుటి వ్యక్తి ద్వారా జరగదండి. ఎదుటి వ్యక్తి నీకు పూజారి వెంకటేశం ఒక సూచన చేసే ఒక పరికరం అంతే, రేడియో పెట్టి లాంటి వాడు అంతే. ఆయన నీలోనే వచ్చి చేస్తున్నాడు ఈ పని. ఆత్మబోధ అనే మస్తకంలో నీ తలకాయలో ప్రవేశించి నువ్వు పరిపూర్ణుడు అనే మధ్యాహ్నంలో తప్పిస్తున్నాడు ఆయన. నీకు తెలియజేసేదానికి ఆయన చూసుకుంటాడు. ఇంకా మార్జాల కిశోర్ న్యాయం ఇది. ఏ రీతిన తపస్సు వలన నీకుండే భ్రాంతి పూర్తిగా తీసేస్తున్నాడండి ఆయన. ఆ సమయంలో అక్కడ మాయ అనే రాత్రి అసలు ఉండనే ఉండదు. పూర్తిగా మాయమైపోతుంది. మాయకే మాయమైపోతుంది. అప్పుడు విశ్వము యొక్క భాసత్వము మరి విపరీత జ్ఞానము అనే నిద్రకు ఏ విధమైన ఆశ్రయము లభించదు. నేను పుట్టినాను, నేను సచ్చినాను అనేటువంటిది అబద్ధపు గుర్తు. 24, 25కు సంబంధించిన ద్వంద్వపు అబద్ధపు గుర్తు పూర్తిగా నాశనం అయిపోతుందండి. ఇది 10వ పాయింట్. 11, ఇందువలన అపరిమితమైనటువంటి అక్షయ సుఖము లభిస్తుంది. ఇది 11. అప్పుడు అక్షయ సుఖం లభించినప్పుడు ద్వంద్వం ఆటోమేటిక్ గా లేనిదైపోతుంది. 12, చూడండి, కైవల్య ముక్తి నాకు కావాలి అని అడిగేవాడు ఆడ ఉండడం వల్ల కైవల్య ముక్తి అనే శుభదినము నిరంతరము లభిస్తుంది. అప్పుడు నువ్వే మోక్ష స్వరూపుడు అయిపోతావు. అప్పుడు నీకు మోక్షం అవసరం లేదండి. అటువంటి సూచన నీలో కలిగించినటువంటి సహజన్మ సాకార సద్గురుమూర్తికి నమస్కారం. 12 అయింది. 13, ఏ సూర్యుడు ఆత్మభావము అనే ఆకారమునకు ప్రభువో. చూడండి,
ఇక్కడ ఆత్మభావము అంటే నువ్వే పరిపూర్ణుడని నీకు తెలియజేసినటువంటి సద్గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన నీలోనే ఉండారు అంటే నువ్వే అది. అది ఏం లేదండి, మీరు నాగేశ్వర ప్రసాద్ని ఆయన జనన మరణాలు రెండు తీసేసి చూడండి. జాతస్య ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి లేదా పూజారి వెంకటేశం అనేటువంటి ఆ పూజారి వెంకటేశం అనే దేహం జన్మించడానికి ఏది కారణమైందో మరణించడానికి అదే కారణం అవుతుందా కాదా? అవునండి, జన్మమరణాలు లేకుండా చూస్తే నేను ఎక్కడ కనపడుతుంది? జనన మరణాలు లేకుండా ఉంటే చూస్తే కనిపించేటువంటి నేనే ఒరిజినల్. ఒరిజినల్ అదే నిజమైనటువంటి నేను, అదే ఫస్ట్ పర్సన్. అందులో థర్డ్, సెకండ్, థర్డ్ లేవు. అది తెలియజేస్తున్నటువంటి ఆయనకు నమస్కారం పెట్టడం. 13వ పాయింట్. ఓకే అండి. 14 చూడండి, తూర్పు మొదలుగా గల 12 దిశలు కూడా అసలు దిక్కు అనే మాట రద్దయిపోతా ఉంది. నాగేశ్వర ప్రసాద్ ఉంటే దిక్కులు. గాఢ నిద్రలో నువ్వు ఏ దిక్కులో నిద్రపోతావు ఎట్లా తెలుస్తుందా? కాబట్టి దిక్కులు పూర్తిగా రద్దు చేసినటువంటి సహజనం సాకార సద్గురుమూర్తికి నమస్కరించడం 14. అవునండి. చూడండి, తూర్పు మొదలుగా గల పరిపూర్ణ అచల ధ్యానం చేసేటప్పుడు మనకు దిక్కులున్నాయి. బాగా గమనించండి. పూర్వమేవ నిరాలంబం, ఆగ్నేయే నిర్గుణం తదా, దక్షిణే నిత్యశుద్ధం చ, నైరుత్యో నిరుపద్రవం, పశ్చిమే నిష్కళం చైవ. ఇదంతా చెప్తున్నప్పుడు అంతా పరిపూర్ణ సూచనలేగానే దిక్కులు వినిపిస్తున్నాయి. అదేనండి. తూర్పులో ఆధారం లేదు, ఆగ్నేయంలో గుణం లేదు, దక్షిణంలో ఉపద్రవాలు లేవు అలా చెప్తూ ఉన్నప్పుడు పరిపూర్ణ సూచనలు అవుతున్నాయి, కానీ పరిపూర్ణ సూచన అయ్యేవాడు ఉన్నాడా? బాగా గమనించండి. అదేనండి. పరిపూర్ణ అచల ధ్యానం పూర్తయి నువ్వు పరిపూర్ణుడైపోయిన తర్వాత దిక్కులాడుండయా? నువ్వు ఉంటే కదా ఇల్లు ఉంటే ఇంటికి బయట అంటాం, ఇల్లే లేనప్పుడు బయట అని చెప్పేటోడు ఆడున్నాడు. అట్లా సూచన చేసినటువంటి సద్గురువుకి నమస్కారం. లాస్ట్ వన్ 15. జ్ఞాన అజ్ఞానములనే రెండింటినీ నాశనం చేసి జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనటువంటి అచల పరిపూర్ణ తత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నటువంటి సద్గురుమూర్తిని ఈ 15 ఉదాహరణలతో నన్ను ఎట్లా స్థుతించమంటారండి? ఇది 15. 15 మరి 1వ పాయింట్ కూడా అదే ఉంది కదా గురువు గారు. జ్ఞానికి మాత్రం జ్ఞానాశక్తిని తెలియజేయటం అనేది 15వ పాయింట్ కూడా అదేగా. కాబట్టి ఈ 15 పాయింట్లు తెలియజేసింది కూడా 15 పంచదశి అంటే మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, అది కలలాంటిది అని తెలియజేయడమే. అంతేనండి, అంతేనండి. మాట లేనట్టి పరిపూర్ణాన్ని మాటతో నన్నట్ట తెలియజేయమంటారు. అందుకే కదా అప్పుడప్పుడు మీకు గాఢ నిద్ర సూచనగా పెట్టింది. ఇట్లా ఎవరైతే క్షరాక్షర విలక్షణము, జ్ఞానాజ్ఞాన అతీతము అనేటటువంటి ఆ యొక్క అచల పరిపూర్ణ తత్వాన్ని నీలో నువ్వే సద్గురు సూచనతో తెలుసుకోవాలనే తప్ప రెండవ వాడు ఎవరుండారు? కాబట్టి ఈ యొక్క ఆయనకు నివృత్తినాథులైతే వింటున్నటువంటి సర్వశ్రోతలకు వారి వారి సద్గురువుని వాళ్ళు దక్షిణామూర్తిగా భావించినప్పుడు ఈ భావిస్తున్నటువంటి వాడు కూడా దక్షిణామూర్తియే అవుతున్నాడని తెలియజేస్తూ సద్గురు స్థుతిలో 2వ రోజు తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఇది బాగుంది గురుగారు. నన్ను నేను తెలుసుకునేది నేనే తప్పితే ఇంకో 2వ వాడు ఎక్కడ ఉన్నాడు? అది మీ గురువు ద్వారానే. చాలా బాగుంది. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి
ఇట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.